నేనేనా అనే శోధనలో ఇప్పుడు మరికొన్ని విశేషాలు నేను కానివేమిటో తెలుసుకుందాం. నచ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్నవా పంచకోశాః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయో చిదానందరూపః శివోహం శివోహం. ప్రాణం నేను కాదు. ఇక్కడ సంజ్ఞ అంటే ఉనికిని తెలియజేసేది. ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే ప్రాణం జీవిలో ఉంటుంది కాబట్టి ఈ జీవుడు ప్రాణధారి. ఈ శరీరం కదులుటకు ప్రాణశక్తి అవసరం. ప్రాణశక్తి అనేవి జీవికి అవసరం. దానికంటే అతీతమైన ఆత్మకి ఏ ప్రాణశక్తి అవసరం లేదు. అసలు జీవే లేకపోతే ఆత్మ అయిన నేను పరమాత్మనే కదా. అంటే ప్రాణం నాకు కాదు, అది జీవికి అవసరం కదలటానికి. ఇక ఆ తరువాత ఈ పంచవాయువులు కూడా నేను కాదు. ఇది కూడా ప్రాణానికి సంబంధించింది. వాయువు అంటే గాలి అని కదా అర్థం. మరి 5 గాలులు ఏమిటి అనిపిస్తుంది కదా. అంటే ఆయా వాయువులు ఉండే ప్రదేశం బట్టి, అవి చేసే పనుల బట్టి వాటికి వేరు వేరు పేర్లు వచ్చాయన్నమాట. అంతేకాని వాయువులు అనేది ఒక్కటే. ఈ పంచవాయువులు అనేది ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేవి ఈ 5 వాయువులు అన్నమాట. ప్రాణవాయువు అంటే జీవశక్తి. ఇది గుండె ప్రదేశంలో ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది. అపాన వాయువు మూలాధార చక్రస్థానం దగ్గరగా ఉంటుంది. ఈ వాయువు శరీరంలోని చెడు పదార్థాలను విసర్జించుటకు ఉపయోగపడుతుంది. వ్యాన వాయువు మొత్తం శరీరం అంతా రక్తం ప్రసరించడానికి గాలి అవసరం. నాడీ మండల వ్యవస్థ సరిగ్గా ఉండటానికి ఈ వాయువు ఉపయోగపడుతుంది. ఉదాన వాయువు, ఈ వాయువు గొంతు భాగంలో ఉండి పైన తల భాగం వరకు ఉంటుంది. మనం మాట్లాడడానికి, ఆలోచించడానికి ఉపయోగపడుతుంది ఈ వాయువు. ఈ వాయువే ముఖ్యమైన జీవనాధారం. ఈ జీవి పడిపోయినప్పుడు ప్రాణం బయటికి పంపించడానికి ఉపయోగపడే వాయువు ఇదే. సమాన వాయువు కడుపు భాగంలో ఉండే వాయువు. ఆహారం కడుపులోకి చేరగానే ఈ వాయువు బలంగా జీర్ణాశయంలోకి నెడుతుంది. రక్తం ప్రవహించాలి అన్నా, ఊపిరి ఆడాలన్నా, ఆహారం అరగాలన్నా ఈ వాయువు పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఇవి అన్నీ సక్రమంగా ఉంటేనే జీవికి ఉనికి అని చెప్పడానికి అలా చెప్తారు. కానీ ఇవి ఏవి నాకు అవసరం లేదు. అదే ఆత్మనైన నేను పరమాత్మ స్వరూపాన్ని కాబట్టి ఇవి ఏవి నాకు అవసరం లేదు. ఇక సప్తధాతువులు నేను కాదు. ఇవి కూడా ఒక రకమైన ప్రాణమే. ఇవి రసం, రక్తం, మాంసం, మేధో, ఎముకలు, మజ, శుక్లం. అసలు అన్నిటికంటే గమ్మత్తు ఏమిటంటే వీటన్నిటికీ మూలం అన్నమే. అన్నం తినడం వలననే ఇవి అన్నీ కూడా వృద్ధి చెంది ఈ జీవి మనగలుగుతున్నాడనమాట. రసం ధాతువు అంటే అన్నం తినగానే అది కడుపులోకి వెళ్ళిన తర్వాత రసంగా మారి ఆ పోషకాలను శరీరానికి పంపుతుంది. అప్పుడు అది రక్తంగా మారుతుంది. రక్తం ధాతువు. ఈ రక్తం ఈ జీవికి జీవనాధారమైన కణజాలాలకి ఆక్సిజన్ అందిస్తుందన్నమాట. ఆ తర్వాత మాంసం ధాతువు. ఈ రక్తం కొంచెం ముదిరి గట్టి పడితే అది మాంసంగా మారుతుంది. అప్పుడు కండరాలుగా ఏర్పడుతుంది. దీనివలన శరీరానికి చక్కటి ఆకృతి ఏర్పడుతుంది. ఈ మాంసమే కొవ్వుగా ఏర్పడుతుంది. ఆ తర్వాత దాన్ని మేధోధాతువు అంటారు. దీనివలన శరీరానికి తేమ కలిగి నిగనిగలాడుతూ చక్కగా మెరిసిపోతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా గట్టి పడితే ఎముకలుగా మారుతుంది. ఇది శరీర నిర్మాణాన్ని బలపరుస్తుంది. మజాధాతువు ఎముకల మధ్యలో ఉండే గుజ్జు లాంటి పదార్థం అన్నమాట. ఇది నాడీ వ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇక చివరిగా శుక్లధాతువు. ఇది పురుషులలో వీర్యంగాను, స్త్రీలలో అండంగాను ఉంటుంది. సంతానం కలుగుటకు ఈ ధాతువు ఉపయోగపడుతుంది. ఈ సప్తధాతువులు ఈ శరీర నిర్మాణానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ శరీరమే నేను కానప్పుడు ఈ ధాతువులు అసలు నేను కానే కాదు. ఇక పంచకోశాలు కూడా నేను కానే కాదు. పంచకోశాలంటే అన్నమయ కోశం, శరీరం ఏర్పడడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రాణమయ కోశం, ఇది జీవశక్తి ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. మనోమయ కోశం,
మనస్సు ఎలా ప్రవర్తించాలో నియంత్రించేది ఈ మనోమయ కోశం. విజ్ఞానమయ కోశం బుద్ధి కుశలతకు ఉపయోగపడేది ఈ కోశం అన్నమాట. ఆనందమయ కోశం పై 4 కోశాల వలన కలిగిన తృప్తి వలన కలిగే ఆనందమే మానసిక ఆనందం అన్నమాట. అది ఆనందమయ కోశం. ఆత్మతత్వమే ఆనందమయం. కానీ ఈ కోశాలన్నిటికీ మించిన ఆనంద స్వరూపమైన అంతరాత్మ ఆత్మనే నేనై ఉన్నాను కాబట్టి పంచకోశాలు నేను కాదు. అలాగే వాక్, కాళ్ళు, చేతులు, చెడు పదార్థాలు విసర్జించే భాగాలు నేను కాదు. వీటిని కర్మేంద్రియాలు అంటారు. ఇవి దేహానికి ఉపయోగపడతాయి. ప్రాణం వలన ప్రాణం ఉంటేనే పనిచేసేవి ఈ కర్మేంద్రియాలు, ప్రాణాధారాలు. కాబట్టి ఇవి ఏవి నేను కాదు. మరి నేను ఎవరు అంటే చిదానంద రూపం శివోహం శివోహం. ఇక ఇంతవరకు కూడా జాగ్రత్తగా చూస్తే మొదటి పద్యంలో నిగూఢంగా చక్కగా శరీరాల గురించి చెప్పడం జరిగింది. ప్రతి జీవికి కూడా 3 రకాల శరీరాలు ఉంటాయి. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇక స్థూల శరీరం అంటే భౌతికమైనది, పంచభూతాత్మకమైన శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటి యొక్క సూక్ష్మ శక్తులు, ఇవి అన్నీ కూడా సూక్ష్మ శరీరాలు అన్నమాట. కారణ శరీరం కర్మఫలాల ఫలితంగా పూర్తి అజ్ఞాన కారణంగా శరీరమే నేను అనుకోవడం వలన ఏర్పడేది. అత్యంత సంక్లిష్టమైనది. గత అనుభవాలు, రాబో అనుభవాలు గుర్తుగా ఉంటుంది ఈ శరీరం. సంధానకర్తగా ఉంటుందన్నమాట ఆత్మకి, జీవికి. ఒకవేళ కర్మఫలాలు బలంగా ఉంటే ఈ జీవుడు తిరిగి జన్మించడానికి లేదా పరిపూర్ణంగా భగవత్ జ్ఞానం కలిగి మోక్ష దశ కనుక చేరుకుంటే పరమపదం చేరడానికి, అలాగే ఆత్మ మరి ఒక జీవిలో ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. అక్కడితో పరిసమాప్తి అయిపోతుంది ఆ శరీరం అన్నమాట. ఇక 2వ శ్లోకంలో ప్రాణం గురించి చెప్పడం జరిగిందన్నమాట. ప్రాణాధారమైన శక్తి, జీవశక్తి, పంచప్రాణాలు, సప్తధాతువులు, పంచకోశాలు, కర్మేంద్రియాలు, ఇంతవరకు చాలా ముఖ్యమైన భాగాలు. నేను అని భ్రమించేవి ఏవి నేను కాదు అని తెలిసింది కదా. ఇక నేను అనుకునే మరికొన్ని నేను కాని ఉన్నాయి. అవి ఏమిటంటే నమే ద్వేషరాగౌ నమే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోహం శివోహం. ద్వేషం కానీ, రాగం కానీ, లోభం కానీ, మదం కానీ, మాత్సర్యం కానీ, ఇలాంటి భావాలు ఏవి నేను కాదు. అలాగే ధర్మార్థకామ మోక్షాలు కూడా నేను కాదు. మరి నేను ఎవరు? శివోహం శివోహం. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు అనేవి అరిషడ్వర్గాలు. ఈ జీవి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా అరింపజేసి నేను, నాకు, నాది అనే సంకుచితత్వం ఏర్పడి పూర్తి అజ్ఞానంలో కొట్టుకుపోయి సంసార సముద్రంలో చిక్కుకొని జన్మ మృత్యు చక్రంలో బంధించేటట్లు చేస్తాయి. అసలు ఇవి ఎందుకు కలుగుతాయి, ఎలా ఉద్భవిస్తాయి అంటే ఏమీ తెలియని పసితనం ఎంతో బాగుంటుంది, ఆనందమయంగా ఉంటుంది. కానీ ఎదుగుతూ ఎదుగుతూ ఈ ఆనందం కోల్పోయి నెమ్మదిగా ప్రకృతి ప్రలోభాలకు బానిసలైపోతారు. ఎలా అంటే ముందు ఏమీ తెలియదు, నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడడం మొదలు పెడతాం. తర్వాత నాకు కావాలి అనే సంకల్పం కోరిక రూపంలో ప్రవేశిస్తుంది, నిర్ణయంగా మారిపోతుంది. అది పొందేంత వరకు కూర్చోనియదు, నించోనియదు. పొందాలి అంటే ఎలాగైనా పొందాలి. ఇక మొదలు ఆ కోరిక ముదిరి ప్రేమగా మారి రాగమైపోతుంది. అప్పుడు ఆ కోరిక తీరిందా రాగం. ఒకవేళ ఆ కోరిక తీరకపోతే మనసులో అలజడి, అదే ద్వేషం. ఆ ద్వేషం మనిషి యొక్క సంస్కారాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. పోనీ ఒకవేళ కోరిక తీరి అది పొందితే ఇది నాకే కావాలి అనే లోభం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ కోరుకున్నది లేకపోతే ఇక జీవించలేము అనే అంత బాధ కలుగుతుంది. అది మోహం, అంటే విపరీతమైన కోరిక అన్నమాట. ఈ మోహం కూడా ముదిరే అవకాశం ఉంది. ఇది నా దగ్గరే ఉంది అనే అహంకారం, గర్వం, పొగరు, అదే మదం. ఇంకా ప్రమాదం పొంచి ఉంది.
అది ఈ మదం కూడా అధికమై నా దగ్గర మాత్రమే ఉండాలి, నేను మాత్రమే బాగుపడాలి, ఇక ఎవ్వరు కూడా బాగుపడకూడదు, ఎవ్వరి దగ్గర కూడా ఇది ఉండకూడదు, వాళ్ళు బాగుపడకూడదు. అది మాత్సర్యం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇవి అన్నీ కూడా మనసులో కలిగే భావ వికారాలే. కాబట్టి మనస్సే నేను కానప్పుడు ఇవి ఏవి కూడా నేను కాదు, ఇవి భావనలు మాత్రమే. వీటన్నిటికీ అతీతమైన ఆనంద స్వరూపమే నేను. ఇంకా ధర్మము నేను కాదు, అర్థము నేను కాదు, కామము నేను కాదు, మోక్షము నేను కాదు. ఈ నాలుగిట్లని కలిపి చతుర్విధ పురుషార్థాలు అంటారు. ప్రతి జీవి ఇవి తప్పక కావాలి అనుకుంటారు, పొందాలి అనుకుంటారు. ధర్మార్థ కామ మోక్షాలు అనే వరుస ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా అదే వరుసలో ఉంటుంది. అంతటి చక్కటి కూర్పది. ధర్మం అంటే నీతి నిజాయితీ. ధర్మంగానే ఏ పనైనా చేయాలి, స్వధర్మాన్ని పాటించాలి, కుటుంబ ధర్మాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించాలి. ఇక అర్థం, జీవితం సుఖంగా ఉండటానికి ధర్మబద్ధంగా సంపాదించాలి. ఇక కామం అంటే చేసే పని, వృత్తులు. వీటి వలన జీవికి మానసిక శారీరక ఆనందం వస్తుంది. ఇక మోక్షం, భగవత్ జ్ఞానం, ఆధ్యాత్మికత జ్ఞానం కలగడం. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ధర్మంతో కనుక అర్థం సంపాదించి ఉపయోగిస్తే చక్కటి మోక్షం వస్తుంది. అలాగే ధర్మంతో కామాన్ని అంటే చేసే పనులు నిర్వహిస్తే మోక్ష మార్గం సులువైపోతుంది. కానీ ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేది శరీరానికే. నేను అనే ఆత్మకి మోక్షం అవసరమే లేదు. నేను పరమాత్మ కంటే వేరుగా ఉంటే కదా నాకు మోక్షం కావాలి. ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. ఇక ఆత్మ ఎప్పుడునూ పుట్టడం అనేది లేదు, చావడం అనేది లేదు. ఒకప్పుడు లేకుండా కొత్తగా వచ్చేది కూడా కాదు, ఉండి మళ్ళా లేకుండా పోయేది కాదు. ఆత్మ ఇప్పుడు శాశ్వతం అనేది, నాశనమే లేనిది. మరి నేను ఎవరు అంటే శాశ్వతమైన చైతన్యం కలిగిన పరమానంద స్వరూపమైన పరమాత్మనే నేను. శివోహం శివోహం. ఈ విధంగా 3వ పద్యంలో మొదటి శ్లోకంలో చెప్పబడిన సూక్ష్మ శరీరం గురించి చెప్పడం జరిగిందన్నమాట. మనసు యొక్క కొన్ని లక్షణాలు విపులంగా చెప్పడం జరిగింది. ఇంతేనా నేను కానివి అంటే ఇంకా కొంచెం ఉన్నాయి. అవి ఏమిటంటే న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం శివోహం. నేను పుణ్యం కానీ, పాపం కానీ, సౌఖ్యం కానీ, దుఃఖం కానీ, మంత్రం కానీ, తీర్థం కానీ, వేదం కానీ, యజ్ఞం కానీ కాదు. అలాగే భోజనం తినే పని కానీ, తినబడే వస్తువు కానీ, తినేవాడిని కానీ నేను కాదు. నేను పరబ్రహ్మ స్వరూపమే. ఆ శివోహం శివోహం. మంచి పనులు కనుక చేస్తే పుణ్యం వస్తుంది కదా. పుణ్యం వస్తే సుఖ సౌకర్యాలు, ఆనందాలు అన్నీ వచ్చేస్తాయి. అలాగే పాపపు పనులు చేస్తే అంటే చెడు పనులు, శాస్త్ర విరుద్ధమైన పనులు కనుక చేస్తే పాపం వస్తుంది. దానివలన బాధ, దుఃఖం, కష్టాలు వస్తాయి. పుణ్యం రావాలి అంటే ముందుగా చేయవలసింది భగవత్ సంబంధించిన మంత్రాలు, స్తోత్రాలు చదవడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, వేద పఠనం చేయించడం, యజ్ఞ యాగాది క్రతువులు చేయడం. ఇవి అన్నీ కూడా సుఖ సౌఖ్యాల కోసం. ఇవి అన్నీ శరీరానికి అవసరం. ఆత్మ ఎప్పుడూ ఆనంద స్వరూపమే. దాన్ని ఉద్ధరించవలసిన అవసరమే లేదు. శాశ్వతమైనది, స్వరూప జ్ఞానం కలిగి ఉంది. సుఖము దుఃఖము అనేవి దేహానికి అన్నీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు కదా. ఇక నేను భోజనం కాదు, భోజ్యం కానే కాదు, భోక్త అసలే కాదు. భోజనం అంటే క్రియ, తినడం అనే పని, అది నేను చేయడం లేదు. తినే వస్తువు అయిన భోజనం, అదే అన్నం, నేను కాదు. అది మనకంటే విడిగా ఉంది కాబట్టి అది నేను కాదు. ఇంకా ఆశ్చర్యం, భోక్తని నేను కాదు అంటే తినేవాడిని కూడా నేను కాదు. మరి తినేది ఎవరు? అన్నమే కదా. అన్నాన్ని తింటోందన్నమాట. ఎంత ఆశ్చర్యం అంటే అతి చిన్నగా పుట్టిన ఈ జీవుడు అన్నం తిన్నాడు, అదే రక్తమైంది, అదే ఎముకలైనవి, మాంసం అయింది. అలా మారుతూ జీవశక్తికి ఆధారమైన ధాతువుగా మారిపోయింది.
మళ్ళీ పిండం అయింది, మళ్ళీ మొదలు అన్నం తినడంతో కదా. అంటే అన్నం రూపాంతరం చెంది ఇంత దేహం అయిందనమాట. అన్నం శరీరానికే కానీ ఆత్మకి కాదు. కాబట్టి నేను అన్నాన్ని కాదు, అన్నం తినేవాడిని కాదు, అన్నం తినే క్రియ కూడా నేను చేయటం లేదు. నాకు సంబంధించింది కాదు, ఇది శరీరానికి సంబంధించినది. ఇక నేను చిదానంద రూపం శివోహం శివోహం. నేను కానివి ఏవో ఇక్కడితో అయిపోయిందా అంటే ఇంకా కొంచెం ఉన్నాయి. అవి మూడో భాగంలో మరికొంతగా విశ్లేషణగా చెప్పుకుందాం.